రేసించానా పీక్ లో దింపకరా. పీక్ లో చాలా మంది ఎనిమిస్ ఉంటారు, మళ్ళీ మనల్ని దిగ్గానే చంపేస్తారా. ఏంట్రా నువ్వు ప్రతిసారి పీక్ అనగానే భయపడతావు? ఈ సించాను అల్ట్రా లెజెండ్ ప్రో ప్లేయర్, ఎవ్వరికి భయపడ్డు. అరే దిగు దిగు, అదిగో ఒకటి ఎనిమిది దిగాడు. అదిగోరా నేను ఫైరింగ్ చేస్తాను, నాతో పాటు నువ్వు కూడా ఫైరింగ్ చేయి. రే బండుడా, నీకెలా చెప్తుంది? రేసించానా నీకు బాగా గేమ్ దొరికేసింది, నాకు దొరకలేదు. ఒరే ఈడెవడన్నా వెనకట్లో వచ్చేస్తున్నాడు. అరే కాల్ చేస్తున్నాడు సించానా, కాపాడరను. అరే నాకైపోయింది రివ వీర సించానా, ఫాస్ట్ గా వచ్చి ప్లీజ్ రా, ఫాస్ట్ గా రివ వీర సించానా. ఆడడం నేర్చుకోకుండా ర్యాంక్డ్ గేమ్ ఆడడానికి వచ్చేస్తారు. ఎందుకురా బాబు, నీకులాంటి వాళ్ళు నాకే ఫ్రెండ్స్ అవుతారు. అయినా సరే ప్రతిసారి నాక్ అయిపోతావు నువ్వే ముందు. ఈసారి నాక్ అవుతే అస్సలు రివే వేయను. ఒరే సించానా, ఏడ్ చేస్తున్నావు నువ్వు? నన్ను ఇక్కడ తీసుకొచ్చి వాడించకుండా మీరిద్దరు కలిపి ఫోన్ లో ఫీఫర్ ఆడుకుంటారా? రే అన్యాయం రా ఇదే, నన్ను ఆడించండి రా ఇద్దరు కలిపే. నోరు మీద చాప్, ఆడుతున్నాను కదా ఎందుకలా డిస్టర్బ్ చేస్తున్నావు? అరే అదిగో అక్కడున్నారు, జాగ్రత్త. అరే వాడి దగ్గర ఏడబ్ల్యూఎం ఉంది, కొట్టేసినా కొట్టేస్తాడు, జాగ్రత్త, బుర్ర బయటికి పెట్టక. రేసించానా ఇంకా నలుగురే ఉన్నారా, ఏదోకలా వాళ్ళని కొడితే భూయముంది. సించానా కమాన్ రా సించానా, ఇంకా ఒక్కడే ఉన్నాడు. కొట్టు 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 కొట్రా. అరే అయిపోయాడు, ఇంకొద్దిగా బ్లడ్. సించానా మందే భూయా. అది చూసావా, ఈ సించాన్ గడి గేమ్ లో ఉంటే బూయాలు కొట్టకుండా బయటికి వెళ్ళడు. అలా ఉంటుంది సించాన్ తోటి. అది మన వాడిని ఫస్ట్ గేమ్ లోనే బూయా కొట్టేసాం, అలా ఉంటుంది. పోయా కొట్టేశారు కదా, ఇప్పుడన్నా సరే నన్ను ఆడించండి రా బాబు. అరే ఏట్రా మీరు మీలో మీరు ఆడుకుంటారు, నన్ను ఆడించి కూడా ఆడించరు. నన్ను ఆడిస్తారో లేదో మీరు చెప్పండి రా. రే చాప్, నోరుమయ్యి, లేదంటే గనక ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళిపో. మేము ఇంకొక గేమ్ ఆడుకుందాం. అరే డోరిమాన్, ఇంకొక గేమ్ స్టార్ట్ చేయరా, అది కూడా బూయా కొట్టేద్దాం మనం. ఇది చాలా అన్యాయం రా, నా వంకెట్టుకొని నన్ను ఎక్కడి దాకా తీసుకొచ్చి ఇప్పుడు నన్ను ఆడించకుండా వెళ్ళిపోమంటారా? సరే సరే, ఈ రోజు నేను మీ అందరికి లోకం అయిపోయాను కాబట్టి నన్ను వెళ్ళిపోమంటుండ్రు. అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోయి మా అమ్మకి ఇడి గేమ్ ఆడుతుండని చెప్పేసేయాలి. లేదంటే పొట్టిన అయ్యాలిగాడు నేను చెప్పిన మాట అనుకుండా ఏం చేస్తున్నాడు చూడండి. ఏంటి సూపర్ బర్గరా? ఏంట్రా ఎప్పుడు ఈ పేరుని కూడా నేను వినలేదు. అరే నీకు తెలీదా, ఆ బర్గర్ తిన్నావంటే మనకి చాలా అంటే చాలా సూపర్ పవర్స్ వస్తాయంట. అవెంజర్స్ లో సగ భాగం అయిపోవచ్చు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం నీకు ఇంకా తెలియపడవేట్రా? పోలమ్మోయ్, ఇదేదో సూపర్ పవర్లు అంటున్నారు. ఆ బర్గర్ ఏదో తినేసామంటే మనకి పవర్లు వచ్చేస్తాయి. అప్పుడు సించనా గడే మన వెనకతలు తిరుగుతాడు. ఒక్క నిమిషం ఆగండి, ఏడు నుంచొని వీళ్ళు ఏటి మాట్లాడుకుంటున్నారు ఇక్కడ నుండి మొత్తం తినేద్దాం. అరకండి ఎవరు గట్టిగా. ఆ బర్గర్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలీదు. ఆ బర్గర్ ఎవరికైనా దొరికిందంటే ఖచ్చితంగా వాళ్ళు తినేస్తారు. తినేశారంటే వాళ్ళు చాలా శక్తివంతులు అయిపోతారా. సూట్ అక్కర్లేదు, ఏ అక్కర్లేదు, చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిపోతారు. ఏదో ఒకలా మనం ఆ బర్గర్ నెతికామనుకోరా, మనం సగం సగం తినేస్తే అవెంజర్స్ లో మనం కూడా సూపర్ హీరోలు అయిపోవచ్చురా. నువ్వు చెప్పేది ఎంతవరకు నిజం అప్పదో నాకు తెలియదు. కాకపోతే నువ్వు చెప్తుంటే నాకెందుకో నమ్మాలనిపిస్తుంది. ఆ బర్గర్ మనమే సాధించాలనిపిస్తుంది. అమ్మోయ్ బర్గర్ అంట, బర్గర్ కోసం ఎత్తుంటేనే లాలికలోంచి అల్లగల్లగా డ్రాపులు గారిపోతున్నాయి. అదే ఇంకో సూపర్ పవర్స్ ఆ బర్గర్ లో ఉంటే ఎలా అన్నా ఈ చాప్ గడ బర్గర్ తినేదాకా వదలడు. ఖచ్చితంగా నేను తినేసాకనే బర్గర్ ని వదులుతాను. ఎలాగన్నా ఇది వెళ్ళి ఆ సించనా గడి వాళ్ళకి చెప్పాలి, ఈ బర్గర్ లో ఇలాగా ఇన్ని మాయలు మంత్రాలు ఉన్నాయని. మనం సించనా గడాలకు చెప్పినా ఆ బర్గర్ ఏదోకలా మనమే తినేయాలి, లేదా వాళ్ళు మనల్ని వాట అడిగేస్తారు. అది సరే గాని ఎందుకు ఆ బర్గర్ ఏ ప్లేస్ లో ఉందని చెప్పారా? అదంతా తెలియదు గానీ మన కలెక్టర్ గారి ఆఫీస్ ఉంది కదా, ఆన్నే చాలా మంది వెతుకుతున్నట్టు కనిపించారంట. కానీ ఎవరికి బర్గర్ కనిపించలేదంట్రా. ఎంత నా బర్గర్ సూపర్ పవర్స్ ఉన్న బర్గర్ కదా, ఎలా కనబడుతుంది? రాసి పెట్టుండాలా. ఆ బర్గర్ మీ ఎవరి కోసం కాదు, ఆ బర్గర్ ఈ చోపు గడి కోసమే. వెంటనే వెళ్ళి ఈ చోపు గడు ఆ బర్గర్ తినేస్తాడు. ఫాస్ట్ గా వెళ్ళి సించనా గడాలకి మాట అయితే చెప్పాలి. ఒరే పొట్టోడా, ఇప్పుడన్నా గేమ్ ఆపండి. అరే సించానా, రే సించానా, అరే గేమ్ ఆపండి రా. నేను చెప్పేది విన్నారంటే మీ మొక్కలు మొత్తం బ్లాస్ట్ అయిపోతాయి. వచ్చేస్తున్నా. అరే వీళ్ళు ఇంకా గేమ్ ఆపలేదు. అరే మీరు అర్జెంటుగా గేమ్ ఆపండి రా, లేదంటే గనక మనం చాలా అంటే చాలా పెద్ద అవకాశం అయితే కోల్పోతాం రా సించానా. ఏంట్రా చాప్ మాట్లాడుతుంది నువ్వు? నన్ను గేమ్ నుంచి బయటకు తీసుకురావాలనే కదా నువ్వు ఇలాంటి కట్టు కథలన్నీ చెప్తున్నావు? అరే ఒక్కసారి నేను గేమ్ నుంచి బయటకు వచ్చాననుకో, నువ్వు చెప్పేది నాకు నచ్చకపోతే. అలాగంటే విట్రా సించానా, నేను చెప్పేది అక్షరాల నిజం. ఎందుకంటే వాళ్ళెవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సూపర్ బర్గర్ అంటా, ఆ బర్గర్ తిన్నామంటే మనకి చాలా అంటే చాలా శక్తులు వస్తాయంట. అరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను దొంగచాటుగా గోడ పక్క నుంచి విన్నాను. అదే కాదు, వాళ్ళు కూడా వెళ్దాం అనుకుంటున్నారంట సించానా. ఏంట్రా చాప్ నువ్వు మాట్లాడుతుంది? నిజమేనా? సూపర్ బర్గరా? అరే వామ్మోయ్, ఆ సూపర్ బర్గర్ తింటే మనకి కూడా స్పైడర్ మ్యాన్ లాగా, ఆ థోర్ లాగా మొత్తం అందరిలాగా పవర్స్ వచ్చేస్తాయా? అరే సూపర్ రా, నువ్వు చెప్పేది నిజమేనా?
లేదా మమ్మల్ని గేమ్ నుండి బయటికి తీసుకురావడానికి ఇలాంటి కట్టుకథలన్నీ చెప్తున్నావా? లేదు లేదురా, నేనెందుకని అలా చెప్తాను? నేను నిజమే చెప్తున్నాను రా. రే, నేను చెప్పేది అక్షరాల నిజం రా. సించానా, మనం బేగా వెళ్ళకపోతే చాలా పెద్ద అవకాశాన్ని కోల్పోతాం రా సించానా. సించానా, చాప్ గడి ఎప్పుడు ఇలా చెప్పలేదు కదరా. వీడు చెప్పేది కూడా నిజమే అయి ఉంటుంది. మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తేనే చాలా మంచిది సించానా. నువ్వు చెప్పిందంతా మనం నమ్మం. కాకపోతే మన సిటీలో చాలా అంటే చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది కదా. వాళ్ళందరూ ఈ పాటికి వెతికే ఉంటారు. వాళ్ళకే దొరకలేదంటే మనకి ఇంకెలా దొరుకుతుందిరా? సించానా, నీది ఇంత మట్టి బుర్ర అనుకోలేదురా. లెస్టర్ అంకుల్ దగ్గరికి వెళ్ళామంటే దానికి సంబంధించిన గ్రాడ్యుయేట్ ఏదో ఒకటి ఇస్తాడు. దాన్ని తీసుకొని మనం అక్కడికి వెళ్ళి వెతికితే ఖచ్చితంగా దొరికేస్తుందిరా. అవునరా డోరీమాను, నువ్వు చెప్పిందంతా కరెక్టే. ఈ ఒక్క చిన్న పాయింట్ నేను ఎలా మర్చిపోయాను. సరే సరే పద, ఫాస్ట్ గా మనం వెంటనే లెస్టర్ దగ్గరికి వెళ్దాం. లెస్టర్ మామా, లెస్టర్ మామా, ఇంట్లోనే ఉన్నావా? నీతో మాకు చాలా అంటే చాలా పెద్ద అవసరం వచ్చింది. ఎక్కడున్నావు లెస్టర్ మామా? ఇక్కడే ఉన్నావా? లెస్టర్ మామా, ఒక్కసారి వెనక్కి తిరుగు. నీతో మాకు చాలా అంటే చాలా పరబడింది. అరే ఏమిట్రా సించాన్, ఇలా వచ్చావు? ఎప్పుడు మీ మామతో కలిపి వస్తావు కదా, ఏంటి సరి ఒక్కడివే వచ్చావు? లెస్టర్ మామ, మరదేంటంటే నీ దగ్గర ఒక మిషన్ ఉంటుంది కదా. సంథింగ్ ఏదన్నా పోయిందనుకో, దాన్ని వెతికిదాకా నువ్వు యూజ్ చేస్తూ ఉంటావు కదా చేతిలో ఏదో పట్టుకొని. ఆ మిషన్ నాకు ఇచ్చావంటే మళ్ళీ రేపు మార్నింగ్ తీసుకొచ్చి నీ చేతిలో పడేస్తాను భద్రంగా. ఏరా, ఇప్పుడు ఆ మిషన్ తో నీకేం పని వచ్చింది? ఎందుకని ఇప్పుడు అంత అర్జెంట్ గా మిషన్ అడుగుతున్నావు? సంగతి ఏంటి చెప్పు. లెస్టర్ మామ, వచ్చిన తర్వాత నేనే క్లారిటీగా చెప్తాను గానీ ఫాస్ట్ గా నువ్వు నాకు ఆ మిషన్ ఇచ్చావంటే వెంటనే మేము ఇంటికి వెళ్ళిపోతాం. దా, నువ్వు ఫాస్ట్ గా తీసుకొచ్చేసి మాకు ఆ మిషన్ ఇచ్చేసేయ్. సరే సరే రా, ఇస్తున్నా, నాకు కంగారు పడుకో. రే, జాగ్రత్త ఆ మిషన్ ని. సించానా, ఫైనల్ గా లెస్టర్ దగ్గర నుండి మనమైతే మాత్రం ఆ మిషన్ ని ఏదో ఒకలా దక్కించుకున్నాం. ఇప్పుడు ఫాస్ట్ గా వెళ్ళి మన బర్గర్ ని వెంటనే వెతికేసి మొత్తం ముగ్గురం కలిపి 3 ముక్కలు చేసుకుని తినేసేయాలి. అప్పుడు మనం సూపర్ హీరోస్ అయిపోతాం. డోరీమాన్, నువ్వు అటు సైడ్ వెళ్ళి వెతుకు, నేను ఇటు సైడ్ వెతుకుతాను. ఓకే గాయస్, మనమైతే ఆ చోటుకైతే వచ్చేసాం. మన చోప్ గాడి విన్నదైతే మాత్రం ఇదేనంట. ఈ ప్లేస్ లోనే ఎక్కడ బర్గర్ ఉందనేసి వాడైతే విన్నాడంట. సరే సరే, మనమైతే మాత్రం బర్గర్ ఎక్కడుందో వెతుకుదాం. అరే చాప్, నాకు గనక ఇక్కడ దొరకలేదంటే నేనైతే మాత్రం అస్సలు వదల్లు. పైగా మనం అందరికిలాగా నార్మల్ గా వచ్చి వెతకడం లేదు. ఒక మిషన్ తీసుకుని వచ్చి మరి వెతుకుతాం. అసలు మీకు తెలుసా ఈ మిషన్ ఎలా పనిచేస్తుందో? ఈ మిషన్ లో మనం ఏదన్నా ఒకటి పెట్టి దాన్ని వెతకాలంటే అది వెంటనే లొకేషన్ చూపిస్తుంది. ఎగ్జాంపుల్ గా నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక బర్గర్ పెట్టాను. ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా బర్గర్ ఉందేమో, ఆ బర్గర్ దగ్గరికి డైరెక్ట్ గా తీసుకువెళ్తుంది. నాకైతే మాత్రం లొకేషన్ ఇటు సైడ్ చూపిస్తుంది. అరే చాప్, ఇటువైపే చూపిస్తుంది. అది అక్కడ ఉందంటే గనక మనం చాలా అదృష్టవంతులం రా. మనకైతే మాత్రం దొరికేసినట్టే. అరే ఇదేంటి ఇక్కడ నుండి అటు ఇటు గజిబిజి గజిబిజిగా చూపిస్తుంది? ఎక్కడుందంటావురా? సరే సరే, ఒకసారి మళ్ళీ మనం ట్రాక్ చేసి చూద్దాం. ఇక్కడెక్కడన్నా మనకి కనిపిస్తుందేమో. అరే చాప్, మళ్ళీ పైకి చూపిస్తుందిరా. మనం పైకి వెళ్ళి ఒకసారి వెతుకుదాం, ఆగు. అరే అక్కడ ఏంటి మెరుస్తుంది? కంపు తీసి బర్గర్ అంటావా? అరే చాప్, ఫాస్ట్ గానే వెనకతిలేరా, ఇక్కడ ఏదో మెరుస్తుంది. గాయస్, ఇక్కడ చూసారా? ఏదో మెరుస్తుంది. కంప తీసి ఇదే గనక బర్గర్ అంటారా? అరే ఒకసారి వచ్చి చూడు. అరే డోరీమాన్, ఫాస్ట్ గా ఇక్కడికి రా, ఇక్కడ ఏదో మెరుస్తుందిరా. ఏం మెరుస్తుందా సించానా? ఆగు, ఒకసారి చూస్తున్నాను. అరే సించానా, బర్గర్ రా సించానా, మెరుస్తుందిరా అది. అరే నిజంగానే చాప్ గడి చెప్పింది నిజమే అన్నమాట. మనమే ఇప్పుడు దాకా వాడి మాటలు నమ్మకుండా ఏదో అంతంత మాత్రమే వెతుకుతున్నాము. పాపండా చాప్ గడి చెప్పింది ప్రతిదీ నిజమే. నేను చెప్పింది అంతా అబద్ధం అన్నారు కదా, ఇప్పుడు ఏమైంది? నేను ఎప్పుడు అబద్ధం చెప్పండా సించానా? నేను ఎప్పుడు నిజమే చెప్తాను. ఇప్పుడు కూడా నేను బర్గర్ ఉందని చెప్పాను. బర్గర్ ఇక్కడ ఉంది, చూసావా? సరే సరే చాప్, నువ్వు కరెక్ట్ గా చెప్పినందుకు ఫస్ట్ నువ్వే వెళ్ళి సగం ముక్క తినేసి మిగతా సగం ముక్క నాకు డోరీమాన్ గడికి ఉంచు. సరేనా? వెళ్ళిరా ఫాస్ట్ గా. మీరేమీ నా మీద ప్రేమతో ఇస్తలేదు, నాకు తెలుసు. ఏమన్నా అయితే చాప్ గడికే ముందు అవుతుంది కదా అనేసి నన్నే తినమన్నారు. ఆకు తింటాను. ఆమ్, 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 ఆమ్. బర్గర్ భలే గుంజురా. అరే మర్చిపోయి మొత్తం తినేసాను రా సించానా. అరే సించానా, వీడు ఏం చేశాడో చూడు. మనం చిన్న మొక్క తినమంటే మొత్తం బర్గర్ అంతా వీడు ఒక్కడే తినేశాడు. ఏంట్రా చాప్ నువ్వు చేసింది? నేను చిన్న మొక్క తినమంటే నువ్వు అంత పెద్ద మొక్క తినేస్తావా? అరే నువ్వు అస్సలు బాగుపడదురా. ఎప్పుడు ఇలాగే చేసావు. మొన్న కూడా బర్గర్ ఇస్తే అది కూడా అలాగే తినేసావు. ఈ సూపర్ బర్గర్ కూడా అలాగే తినేసావు. అరే డోరీమాన్, వీడికి తగిన పని మనం చెయ్యాలి. పదరా వెళ్ళిపోదాం. వీడు నడుచుకుంటూనే ఇంటికి వస్తాడు. వాణ్ణి ఇక్కడే వదిలేద్దాం. నేనేం చేశాను? మీ ఏమో చిన్న నోట్లు, నా ఏమో చాలా పెద్ద నారు. నా నోట్లోకి ఇలా పెట్టగానే అలాగే వెళ్ళిపోయింది. అరే తప్పు రసించానా? నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోకండి. అరే అన్యాయం రా, నన్ను కూడా ఎక్కించుకుంట్రా. ఎందుకని అలా చేస్తున్నారు? ఆ బర్గర్ నేను కావాలని తినలేదు రసించానా. ఆగండి రసించానా, వస్తున్నాను నేను కూడా. నాకు ఇల్లు దారి కూడా తెలీదు. ఏదన్నా సరే నేను నీకు ముందే చెప్పాను.
అరే డోరీమను, ఆ చాప్ గడియంట్రా అంత ఫాస్ట్ గా పరిగెట్టుకుని వస్తున్నాడు. ఒక్కసారి వెనకకు చూడు. అరే వీడేంటి అంత ఫాస్ట్ గా పరిగెట్టుకుని వస్తున్నాడు? ఒకసారి మళ్ళీ ఫ్రంట్ కి తీసుకెళ్లి ఆపుతాను. చూడు వాడు ఎంత ఫాస్ట్ గా వస్తున్నాడు. ఓరి నాయనో, ఏంట్రా వాడు అంత ఫాస్ట్ గా పరిగెట్టుకుని వస్తున్నాడు? చించానా నువ్వు చెప్పింది నిజమేరా. వాడేటి అంత ఫాస్ట్ గా పరిగెట్టుకుని వస్తున్నాడు. అరే చాప్ గారు చూడు ఎంత స్పీడ్ గా వచ్చేసాడో ఇక్కడికి. డోరీమను, కొంపు తీసి పవర్స్ ఏమైనా పనిచేస్తాయంటావా? అరే చాప్, ఏంట్రా నువ్వు అంత ఫాస్ట్ గా పరిగెట్టుకుని మా వెనకతలే వచ్చేస్తున్నావు. ఆల్మోస్ట్ కార్ తో ఈక్వల్ గా వస్తున్నావు. అరే నాకు తెలిసినంత వరకు పవర్స్ మొత్తం నీకే వచ్చేసి ఉంటాయి. ఆ బర్గర్ లో చిన్న మొక్క ఇచ్చినా సరే నేను కూడా నీతో పాటు ఫాస్ట్ గా పరిగెట్టేవాన్రా. చాపు చాపు. ఏటా నేను ఫాస్ట్ గా పరిగెడేస్తున్నానా? నాకేమో తెలియలేదే. అరే ఏంటిది, ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాను నేను? నాకేం తెలియట్లేదు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా అనేసి అదే ఎమోషన్ లో నేను కూడా వెళ్ళిపోతున్నాను. కానీ ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నానని నాకు అస్సలు తెలీదు. అరే సించానా, నిజమేరా, నేను ఫాస్ట్ గా పరిగెడేస్తున్నాను. అమ్మోయ్, ఇదేదో నాకు పవర్ వచ్చేసింది. అమ్మో, చోపుగాడు చాలా బలవంతుడైపోయాడు. అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి మామకి మ్యాటర్ అయితే చెప్పాలి. ఓకే, మనమైతే ఇంటికి వచ్చేసాం. ఆ చాప్ గడు కూడా చూడు ఎంత ఫాస్ట్ గా పరిగెట్టుకుని మన వెనకతలే వస్తున్నాడు. మామా చించాన్, నీకు ఎప్పుడు కారు ఇచ్చినా సరే టైంకి రావరా? ఎప్పుడు రమ్మన్నాను ఎప్పుడు వస్తున్నావు? సరే గాని మీరు ముగ్గురు వెళ్ళారు కదా, ఇద్దరే వచ్చారేంటి? చాప్ గడు ఎక్కడున్నాడు రా? నీకు వాడి కోసమే చెప్దామని ఎంత ఫాస్ట్ గా వచ్చాను. అదిగో పరిగెట్టుకుని వస్తున్నాడు. ఆగు, అదిగో వచ్చేసాడు చూడు. వాడు చూసావా ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాడో? వాడు ఒక సూపర్ బర్గర్ తినేశాడు. ఏంట్రా చించాన్ నువ్వు మాట్లాడేది? సూపర్ బర్గర్ తినేసాడా? అరే వాడి పొట్టలో ఏంట్రా ఏదో లైటింగ్ వెలుగుతుంది. అరే చాప్, ఏం తిన్నావురా? ఇంకా చెప్పలేదా నీకీడు? బర్గర్ తినేశాను. ఆ బర్గర్ ఏదో సూపర్ బర్గర్ అంట. అది తినగానే నాకు చాలా శక్తి వచ్చేసింది. అటు ఇటు చాలా ఫాస్ట్ గా పరిగెడుతున్నాను తెలుసా? ఏంట్రా నువ్వు చెప్తుంది? బర్గర్ తిన్నావా? అరే బర్గర్ తింటే ఆకలి తీరాలి గాని ఇలా పవర్స్ రావడమేంట్రా? చించన్, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. కాస్త క్లారిటీగా చెప్పారంటే అర్థం అవుతుంది. వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఎందుకు చెప్తారు? వాళ్ళకి బర్గర్ అట్టకుండా నేను తినేసాను కదేటి, అందుకు వాళ్ళు చెప్పరు. ఎవరో ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటుంటే ఈ బర్గర్ కోసం విన్నాను. వెంటనే సించనగడికి చెప్పి మేమిద్దరం అక్కడికి వెళ్ళి ఈ బర్గర్ తినేసాం. ఇద్దరం అన్నావంటే గుండె మీద కొడతాను, అర్థమవుతుందా? రే సించాన్, వాడేంట్రా అలా ఎగురుతున్నాడు? అరే అక్కడి వరకు వెళ్ళిపోయాడు. ఓరి నాయనో, అరే వీడికి చాలా చాలా సూపర్ పవర్స్ వచ్చినట్టుకున్నాయి. అంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు సించాన్ వీడు. వాడే సగం మొక్క తినేసి మిగతా సగం మొక్క నాకు డోరి మనగడికి ఇమ్మంటే వాడే మొత్తం తినేశాడు. మామా తినేశాడు. బండ సచ్చినాడు. బర్గర్ ఒక్క మొక్క కూడా ఇవ్వకుండా తినేశాడు. ఆ పవర్లు చాలా బాగున్నాయి రచించానా? ఈ పవర్లు చూసావా ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాను? ఇలా ఇప్పుడు దాకా ఏ కుక్క పరిగెట్టి ఉండదు లాస్ ఏంటస్ లో. నీకు పవర్స్ వచ్చినాయని ముచ్చట పడక, దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయేమో అర్జెంట్ గా మనం టోనీ స్టార్ కి కాల్ చేసి కనుక్కోవాలి. అరే సించాన్, ఎందుకు బర్గర్ ఎందుకు తిన్నారా? తినే ముందు కనీసం ఒక మాటన్నా చెప్పాలి కదా. వీడితో తినిపించేసరి బానే ఉంది. ఒకవేళ ఆడికి ఏమన్నా అయితే చచ్చిపోతాడ్రా వాడు. ఏంటి నువ్వు మాట్లాడుతుంది? చచ్చిపోతానా? నేనెందుకు చచ్చిపోతాను? నా దగ్గర చాలా శక్తులున్నాయి కదా. నీకు తెలుసా తింటే ఏం కాదనేసి. సరే సరే, మీరు ఒక్కసారి ఆగండి. ఇప్పుడే నేను ఐరన్ మ్యాన్ కి కాల్ చేసి అసలు వీడు తిన్నది ఏంటో కనుక్కోవాలి. అసలు ఎక్కడున్నాడో ముందు ఫోన్ చేసి అడగాలి. ఓకే, కాల్ లిఫ్ట్ చేయి టోనీ, కాల్ లిఫ్ట్ చేయి. హలో, ఎక్కడున్నావు టోనీ? ఈ చాప్ గడు ఏదో బర్గర్ అంట తినేశాడు. లోపలేదో ఎల్లో కలర్ లో మెరిసిపోతుందేగా. ఆ బర్గర్ ఏంటో కూడా నాకు అస్సలు తెలియడం లేదు. ఎక్కడున్నావు చెప్పు, అక్కడికి వస్తాను వీడిని తీసుకొని. నేను ఇంకా ల్యాబ్ లోనే ఉన్నాను. ఫాస్ట్ గా వన్ తీసుకొని రా. మళ్ళీ నాకు ల్యాబ్ టైం అయిపోయిందంటే వెంటనే ఇంటికి వెళ్ళాలి. బేగారా విజయ్, అస్సలు లేట్ చేయక. సరే సరే వస్తున్నాను. వచ్చేదాకా ఎక్కడికి వెళ్ళక. ఓకే ఓకే, ఒక్క 5 minutes అంతే వచ్చేస్తున్నాను. వచ్చినప్పుడు అది తీసుకురావాలా? సరే సరే, ఖచ్చితంగా తీసుకొస్తాను. ఓకే సరే టోనీ, వస్తున్నాను. అరే చాప్, ఫాస్ట్ గా మనమైతే మాత్రం టోనీ దగ్గరికి అయితే వెళ్ళాలి. తించాను పదరా, అసలు వీడికి ఏమైందో అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. బేగా పని ఏంట్రా? చచ్చిపోతానేమని నాకు చాలా భయంగా ఉంది. అనవసరంగా ఈ బర్గర్ మొత్తం నేనే తినేసినట్టుకున్నాను. ఊరు చచ్చిపోయేలాగైతే నేను ఒక్కనే చచ్చిపోతాను. అమ్మో, ఏళ్ళు కూడా కొద్దిగా తినుంటే నాకు చాలా మనశాంతంగా అనిపించేది. నేను మాట్లాడతాను, నువ్వు ఎక్కువ అడావిడి చేయక. టోనీ, ఇదిగో విని చూసావా? లోపలేదో ఎల్లో కలర్లో తెగ మెరిసిపోతుంది. ఏం తినేసాడో గాని ఆ బర్గర్ ఎంత పవర్ఫుల్ అయి ఉంటుందో చూడు. ఇందాక నుండి వీడు ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాడో తెలుసా? పరిగెట్టడమే కాదు, చాలా ఫాస్ట్ గా జంపింగ్లు కూడా చేస్తున్నాడు. అసలు వీడికి ఏమైందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. టాప్ గన్ తీసుకువెళ్ళి అక్కడ కనబడుతుంది కదా, దాని మీద పడుకోబెట్టి నువ్వు ఇక్కడికి వచ్చేసాయి. అంతే, నువ్వు బ్యాక్ వచ్చేసాయి. మిగతాది నేను చూసుకుంటాను. అసలు వాడి లోపలికి వెళ్ళిందేంటో తెలిసిపోవాల్సిందే. అసలు దానికి ఎన్నెన్ని పవర్స్ ఉన్నాయో మనకి ఈరోజు తెలిసిపోతుంది. మొత్తం అంతా ఇలా వచ్చిన వెనక నిలబడి చూడు, నేను చూపిస్తాను మొత్తం లైవ్ లో నీకు. స్టార్ట్ చేయి ఇంకా ఫాస్ట్ గా. లేట్ చేస్తే మళ్ళీ వాడికి ఏమన్నా అవుతుందేమో. టోనీ,
మొదలైందా? ఏమన్నా తెలిసిందా? ఎందుకంత కంగారు? చూస్తున్నాను కదా, కంగారు పడక. అర్థమవుతుందా? అరే, వీడు ఏం బర్గర్ మింగాడ్రా నాయనా! అది స్కానింగ్ రావడానికి ఎంత టైం పడుతుంది? నేను ఏదన్నా పని చేస్తే ఈ పాటుకు వచ్చేసేది. కానీ ఇప్పుడు ఎంత టైం పట్టిందంటే వీడేదో గట్టిగానే తీసుకున్నాడు. సరే, నువ్వేం భయపడకు గాని నేను ఇప్పుడే చెక్ చేసి చెప్తాను. నువ్వు అలాగే ఉండు. ఓకే. అరే, ఇక్కడ చూస్తున్నావు కదా, మొత్తం అంతా రిపోర్ట్స్ ఇంకా రావడం లేదు. ఇంత టైం ఎందుకు పడుతుందో అర్థం కావట్లేదు. ఈ బర్గర్ ఎక్కడి నుండో వచ్చింది. ఓకే, ఈ బర్గర్ స్పానిష్ నుంచి ఎక్కడి నుంచో వచ్చింది. ఇది ఒక సైంటిస్ట్ రెడీ చేశాడు. వాడు దీన్ని తిందామనేలోగా కొంతమంది ఆర్మీ సోల్జర్స్ వాడిని చంపడం వల్ల ఆ బర్గర్ అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసింది. ఇదిగో విజయ్, ఇప్పుడే తెలిసింది ఇన్ఫర్మేషన్. ఇక్కడికి రెడ్ డాట్స్ కనబడుతున్నాయి కదా, ఈ రెడ్ డాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బర్గర్లు ఇంకా చాలా ఉన్నాయి. ఆ బర్గర్లు ఇంకా చాలా మంది తిన్నారు, మన చాప్ గడే కాదు. ఇదిగో, ఏవో 2 కొండలు ఢీకొని ఆ బర్గర్ అయితే గనక ఎంత దూరం ట్రావెల్ చేసి మన లాస్ సెంటర్స్ లో వచ్చి పడ్డది. ఆ బర్గర్లన్నీ సపరేట్ అయిపోయినాయి. వాడు ఒక్కటే తయారు చేయలేదు, చాలా అంటే చాలా బర్గర్లు తయారు చేశాడు. ఇదిగో, మన చాప్ గడి పొట్టలో చూడు, బర్గర్ అయితే మాత్రం ఎలా కనబడుతుందో, ఫుల్ షైనింగ్ అయ్యి మెరిసిపోతుంది. మొత్తం అందరూ చూస్తున్నారు కదా ఎలా కనబడుతుందో. ఇలా రా విజయ్, చూపిస్తాను నీకు ఇంకా క్లారిటీగా. మన చాప్ గడి పొట్టలో చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఆ బర్గర్. సరే టోనీ, ఎందుకు ఆ బర్గర్ తిన్నాడు? వాడికి మంచిదా లేదంటే ఏమైనా చెడు జరుగుతుందా? అది చెప్పబోయా ముందు. అదంతా చెప్పకుండా స్టోరీ మొత్తం చెప్తున్నావు గానీ వాడికి ఏమన్నా అవుతుందో అవతలేదో మట్టుకి చెప్పట్లేదు నువ్వు. వెళ్ళు విజయ్, ఇంకా వెళ్ళి ఫస్ట్ నువ్వు చాప్ గాని ఇక్కడికి తీసుకొచ్చేసాయి. నేను తర్వాత చెప్తాను నీకు అసలు వాడికి ఏమైందనేసి. ఫస్ట్ ఆ మిషన్ మీద నుంచి వాడిని లేపేశావంటే అప్పుడు నీకు అసలు ఏం జరిగిందో క్లారిటీగా చెప్తాను. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి వాడిని ఫాస్ట్ గా లేపేసి నుంచోబెట్టు. అంతా బానే చెప్పావు గానీ ఆ తినడం వల్ల వాడికి ఏమన్నా అవుతుందో అవట్లేదు అనేది మాత్రం చెప్పడం లేదు. కంగ్రాచులేషన్స్ విజయ్, నీకైతే మాత్రం ఒక శుభవార్త అయితే చెప్పబోతున్నాను. మరి అదేంటంటే మన చాప్ గడు ఒక సూపర్ హీరోగా మారిపోయాడు. ఎందుకంటే వాడు తిన్న బర్గర్ చాలా చిన్న బర్గర్ అయితే కాదు, అది చాలా అంటే చాలా శక్తులు పొందిన బర్గర్. దాంట్లో ఫాస్ట్ గా వెళ్లేది ఉంటది, గాల్లో ఎగరడానికి ఉంటది, అండ్ అలాగే చెప్పడానికి ఏమీ లేదు, చాలా అంటే చాలా పవర్స్ ఉంటాయి విజయ్. అదే కాదు, వాడు అవెంజర్స్ కొస్తే చాలా అంటే చాలా మంచి చెయ్యొచ్చు. దయచేసి వాడిని అవెంజర్స్ లోకి పంపించు. ఇటువంటి న్యాచురల్ గా పవర్స్ మన అవెంజర్స్ లో ఒక తారుకు తప్పించి ఇంక ఎవ్వరికి లేవు. కాబట్టి నువ్వు వాడిని పంపించావంటే చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అమ్మయ్యా, నాకు వాడిని అవెంజర్స్ లకు పంపించడానికి ఎటువంటి బాధ లేదు. ఇప్పుడు దాకా వాడికి ఏమన్నా అవుతుందేమో అనేసే బాధపడ్డాను. రే చోప్, నిన్ను 2 క్వశ్చన్లు అడుగుతాను, కరెక్ట్ గా సమాధానం చెప్పు. నువ్వు తిన్న బర్గర్ లో చాలా అంటే చాలా సూపర్ పవర్స్ ఉన్నాయి. ఆ బర్గర్ నీ స్టమక్ లోనే ఎప్పుడు ఉంటుంది. అండ్ అలాగే నువ్వు ఒక చాలా అంటే చాలా పెద్ద సూపర్ హీరోగా మారబోతున్నావు. ఎందుకంటే ఈ ఐరన్ మ్యాన్ నీకు అవెంజర్స్ లో చోటుని ఇవ్వబోతున్నాడు. జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నావా? ఏంటా ఈ అవెంజర్స్ లో చోట? ఈ చాప్ గడ్క ఖచ్చితంగా జాయిన్ అవుతాడు. సరే సరే, ఒక్క నిమిషం ఆగు. అరే, ఏదో వార్నింగ్ వచ్చినట్టుకుంది. అరే, ఈ థోర్ హల్క్ వాళ్ళు ఏదో మిషన్ చేయడానికి వెళ్ళారు. విజయ్, మనకైతే మాత్రం చాలా అంటే చాలా పెద్ద ప్రమాదం వచ్చింది. నా సూట్ కూడా సరైన సమయానికి ఇక్కడ లేదు. అక్కడికి వెళ్లి తీసుకునేలోగా చాలా టైం పడుతుంది. అరే చాప్, నువ్వు ఫాస్ట్ గా థోర్ వాళ్ళ లొకేషన్ నీకు పంపిస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళగలవు కదా. ఎలాగో నీకు ఫాస్ట్ గా పరిగెట్టే స్కిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళి వాళ్ళైతే కాపాడు ప్లీజ్. ఈ చాప్ గాడు కూడా ఇంకా అవెంజరే. ఎవరికన్నా ఆపద జరిగితే అస్సలు ఊడుకోడు. వస్తున్నాడు రా ఈ సూపర్ హీరో చాపు. మర్యాదగా ఎక్కువ నుండి పో, లేదంటే నిన్ను ఫుట్బాల్ ఆడేస్తాను. అర్థమవుతుందా? పో. నువ్వెందుకు అంత కష్టపడ్డాం? ఈ హల్క్ ఉన్నాడు కదా, 2 గుద్దలకి ఆకాశంలోకి పంపిస్తాడు. అర్థమవుతుందా? హల్క్ దాకా ఎందుకు, ఈ ఫ్లాష్ ఉన్నాడు కదా, ఈ ఫ్లాష్ ఎగరేసి కొడతాడు. అలాంటిది మీ ఇద్దరు అవసరమా చెప్పు తోరన్నా? నాకు ఇవ్వండి ఛాన్స్. వాడికి రెబలేసేస్తాను, మామూలుగా ఉండదు, అయిపోతాడు వాడి దెబ్బకి. వెనమ్ అంటే ఒక్కడి కాదురా, చాలా మందిని సృష్టించగలడు. అర్థమవుతుందా? ఇదిగో, నేను ఒక్కలొస్తేనే తట్టుకోలేరు మీ అవెంజర్స్. అలాంటిది 3 వెనమ్లున్నారు. మిమ్మల్ని తుకడా చేయకపోతే నా పేరు వెనమే కాదు. రే థార్, నువ్వు అయిపోయావురా ఈరోజు నా చేతుల్లో. నేను ఎవ్వడు కాపాడలేడు. ఆ హల్గాన్ని నిన్ను కూడా మడత పిడేస్తా. థోర్ మామా, తప్పుకో. ఈ చాప్ సూపర్ స్టార్ వచ్చేసాడు. ఇక ఎవరు ఆపలేరు వీణ్ణి. అయిపోయాడు. సూపర్ హీరో చాప్ వచ్చిన తర్వాత ఇంకా మిమ్మల్ని ఎవడు ఏం చేయలేడు. అరే చాప్, నువ్వెందుకు వచ్చావు? ఇక్కడ చాలా అంటే చాలా విధ్వంసం జరగబోతుంది. అర్జెంటుగా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే నీ ప్రాణాలకే చాలా ప్రమాదం.
అయినా ఏంటి నీ పొట్టలో ఏదో మెరుస్తుంది నీకు తెలియదు కదా నేను ఒక సూపర్ బర్గర్ తినేశాను ఆ బర్గర్ తిన్న దగ్గర నుండి నాకు చాలా అంటే చాలా పవర్స్ వచ్చినాయి అనేక పవర్స్ అన్ని నా దగ్గరే ఉన్నాయి తెలుసా ఇప్పుడు ఈ సూపర్ స్టార్ చోప్ గడు ప్రతి ఒక్కరిని కింద వేసి కుమ్మేస్తాడు చూడు మీరు ఇక్కడే నుంచొని ఉండండి వాళ్ళని ఒక ఆట ఆడుకుని వస్తాను మామూలుగా ఉండదు ఈ చాప్ గడితోనే పెట్టుకుంటారా వాళ్ళు అరే ఏంట్రా చాప్ ఏదో దిక్కు మళ్ళీ బర్గర్ మింగేసినంతసరికి నువ్వు సూపర్ హీరో అయిపోదాం అనుకుంటున్నావా నా అంత ఫాస్ట్ గా పరిగెట్టగలవా నువ్వు చెప్పు అంత ఫాస్ట్ గా పరిగెట్టలేవు మళ్ళీ నువ్వు సూపర్ హీరో అంట ముందు నా అంత ఫాస్ట్ గా పరిగెట్టి చూపించరా ఏంటి ఫ్లాష్ ఈ చాప్ గడికి సవాలు విసురుతున్నావా వీడు పరిగెట్టే స్పీడ్కి నువ్వు కూడా సరిపోవు చూపించమంటావా చూపిస్తాడు చూడండి ఎలాగుంది మన దెబ్బ అదే అది ఏయ్ ఈ చాప్ గడు చూసావా ఎలా పరిగెడుతున్నాడో ఏ ఫ్లాష్ ఇప్పుడు కన్నా నమ్మకం కుదిరిందా ఇంకా పరిగెట్టి చూపించమంటావా అమ్మా కింద పడిపోయాను మళ్ళీ పైకి లేచి జాగ్రత్తకి వెళ్ళాలి వీళ్ళు ఎవరు చూడలేదు కదా సర్లే వీళ్ళెవరు చూసుండర్లే ఏయ్ చూసావా ఎలా వచ్చానో ఈ చాపు గడితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు వీడి దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి ఏమనుకుంటున్నావేంటో నేను కూడా ఒక అవెంజర్ని ఇప్పటి నుండి అరే నువ్వు అది ఎలా చేసావు అంత ఫాస్ట్ గా ఎలా పరిగెట్టగలిగావు ఫ్లాష్ అంత ఫాస్ట్ గా ఇప్పుడు దాకా ఎవ్వరూ పరిగెట్టలేరనేసి నేను అనుకున్నాను కాకపోతే నువ్వు అంత ఫాస్ట్ గా ఎలా పరిగెట్టావో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు అరే అసలు నువ్వు మింగిన బర్గర్ ఏంట్రా అంత పవర్ఫుల్ బర్గర్ అది దానిలో ఏముంది తోరు దమ్ముంటే నా అంత శక్తివంతుల్లా ప్రూవ్ చేసుకోమని చెప్పు నేను ఇప్పుడు ఇక్కడ ఒక వెహికల్ తీసుకొచ్చి పెడతాను దాన్ని వీడు లేపగలిగితే ఈ హల్కు కొంత శక్తివంతుడనేసి ఒప్పుకుంటాను ఎరా చెయ్యగలవా ఏ భయం వేస్తుందా లేపాలనేసరికి వాళ్ళకి చెప్పింది విన్నావు కదా నువ్వు గనక ఆ వెహికల్ ని లేపగలిగితే అప్పుడు నీకే వీళ్ళతో ఫైట్ చేసే ఛాన్స్ ఇస్తా దానిలో ఏముంది చూడు ఇప్పుడు ఈ చాపుగాడు దాన్ని ఎలా ఆడుకుంటాడో హల్కు చూసిరావా నువ్వు చూస్తూ ఉండు ఈ చాపుగాడు దాంతో కబడ్డీ ఆడేస్తాడు చూసావు కదా ఎలాగుందో అది ఈ చాపుగాడి పవరు మీ ఎవ్వరికీ తెలీదు చూసావా నేను డాన్స్ కూడా వేస్తాను దీంతోటి ఓరి నాయనో వీడేంటి ఇలా ఆడుకుంటున్నాడు దాంతోటి నేను ఇంకా లేపగలంతే వీడు ఏకానికి దాంతో డాన్స్ కూడా వేస్తున్నాడు అర్జెంటుగా వీడిని బయటకు పంపించేయి వీడిని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది వాడు దాంతో చూడు ఎలా డాన్స్ చేస్తున్నాడో ఓరే నాయనో ఏంట్రా వాడు అలా ఆడుకుంటున్నాడు దాంతోటి గాయస్ చూడండి చాప్ గడికి ఎంత శక్తి వచ్చిందో దాన్ని ఎలా లేపుతూ ఆడుతున్నాడో చూసారా అమ్మాయి దాన్ని అసలు కింద కూడా పన్నవ్వట్లేదు రేయ్ అయిపోయిందా మీ సంఘం మీటింగు ఇందాక నుండి నాతో ఎవడు ఫైట్ చేయడానికి రావడం లేదు ఏ దమ్ము లేదా రే చాప్ దమ్ముంటే వచ్చి నాతో ఫైట్ చేయి నిన్ను చంపేశాక వేణ్ణి కూడా చంపేస్తాను ఏంట నువ్వో ఈ చాప్ గడితోనే ఛాలెంజ్ చేస్తున్నావా అయిపోయావురా నువ్వు ఈ రోజు నా చేతిలో వెనమో నిన్ను కొరికి పడేపోతే నా పేరు అసలు చాపే కాదు నీకు ఈ రోజు ఎలా ఇస్తానంటే చూడు మామూలుగా ఉండదు ఈ రోజు నీతో తోరన్నా నీ పవర్స్ కూడా ఇచ్చావంటే ఆ వెనం గడికి చుక్కలు చూపిస్తాను ఒక్కసారి నీ హ్యామర్ ఇయ్యి వాడు ఒకటే దెబ్బకడింటికి వెళ్ళిపోతాడు అయిపోయావురా మొత్తం 100 పవర్లు నాకు వచ్చేసినాయి అరే వెనము నీకు ఈరోజు చుక్కలు చూపిస్తాను ఎక్కడికి రా పరిగెడొస్తున్నారు ఆగండి ఈ చాపుగాడు వస్తున్నాడు ప్రతి ఒక్కరికి రోజు కుమ్మి పడిపోతే నా పేరు చాపే కాదు పరిగెడేస్తున్నావు ఎక్కడికి రా వెనము ఆగు నీతో ఈరోజు కబడ్డీ ఆడేస్తాను రా కబడ్డీ ఏంట్రా అయిపోయావురా చూసావు కదా ఎలా ఉందో తోరన షాట్ కొట్టినంటే మామూలుగా ఉండదు ఈ చాపుగాడి పవర్స్ దిగరా మీరు ఎవరూ తప్పించుకోలేరు పరిగెడేస్తున్నాడు చూడండి పిరికి పందా అయిపోయాడు నా చేతిలో వీడు ఇప్పుడు దాకా ఎక్కువ మాట్లాడావు ఈ చాపుగాడు ఒక అవెంజర్ లో జాయిన్ అయ్యాడు అప్పుడు నువ్వు ఎక్కువ మాట్లాడితే ఇలాగే దెబ్బలు తింటావు అయిపోయావురా నువ్వు అది అయిపోయాడు వీడు వీడిని అస్సలు వదలకూడదు ఎంత కొడుతున్నా నాకు అస్సలు కోపం చల్లారట్లేదు అయిపోయావురా వినం అయిపోయాడు వీడు లేదంటే ఈ చాప్ గాని ఏమన్నాడు వీడు అరే వీడు మళ్ళీ లెగిసిన వాడివే పరిగెట్టకుండా ఇక్కడే నుంచున్నావు అదే నువ్వు చేసిన పెద్ద తప్పురా అమ్మోయ్ ఏంటి వాడు అలా కొడుతున్నాడు వాడు కొట్టడం చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది చాపు గడికి ఇన్ని పవర్స్ ఎలా వచ్చినాయో గాని వాడు చాలా అదృష్టవంతుడు అయిపోయాడు దెబ్బకే లేదంటే చాప్ గారి దగ్గర సవాల్ చేస్తున్నాడు ఏడు ఆడుకో వెళ్ళిపోయి ఉంటాడులే సర్లే మొత్తం అందరినీ చంపేశాం కదా ఇంటికెళ్ళి కాసేపు పడుకుందాం అసలు నిన్నటి నుంచి నాకు నిద్రే లేకుండా పోయింది అరే వచ్చేస్తున్నారా అవెంజర్ మామూలు ఇంకా ఎవరైనా ఉన్నారేమో వెతుకుతాను ఆగండి అరే ఇంకొక వెనంగాడు ఉండాలి ఏడాడు
భయమేసి పరిగెట్టేసి ఉంటాడు. లేదంటే ఈ చాపుగాడితోనే వాడు సవాల్ చేస్తాడా? వాని అస్సలు వదిలిపెట్టకూడదు. అయిపోయాడు వాడు. పేడీడు వీళ్ళందరూ చనిపోయారు. లెగరా రేగు, వచ్చి నాతో ఫైట్ చెయ్యి. లెగట్లేదు, పడుకొని ఉన్నాడు అక్కడ పాపం వెనం గాడు. మొత్తం అందరూ అయిపోయారు. చూసారా అవెంజర్స్, నా సత్తా ఏంటో? అది ఈ చాపుగాడి తలుచుకుంటే ఏదన్నా చేస్తాడు. అలా ఉంటుంది నాతోటి. అది ఇప్పటికన్నా సరే నన్ను అవెంజర్స్ లోకి మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఆల్రెడీ టోనీ స్టార్క్ బాయ్ నన్ను అవెంజర్స్ లోకి వచ్చేమన్నాడు. నేనే ఇంకా మీ పర్మిషన్ తీసుకుందాం కదని ఆగాను. నాకులాంటి హీరో మీ అందరికీ అవసరం పడతాడు తెలుసా? రే చాప్, నువ్వైతే మాత్రం చాలా అంటే చాలా బాగా ఫైట్ చేసావు. నీకు ఎన్ని శక్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నీ పట్లో దగదగదగమంటూ మెరిసిపోతుందిరా. చెప్పాను కదా ఆల్రెడీ, ఈ చాప్గాడు ఒక బర్గర్ తిన్నాడు. ఆ బర్గర్ తిన్న దగ్గర నుండి వీడికి అనేక శక్తులన్నీ వచ్చేసినాయి. అది ఇప్పటికన్నా అర్థమైందా? ఈ చాప్గాడు కూడా ఒక సూపర్ హీరో అనేసి. ఇన్ని రోజులు ఇంట్లో పడుకొని తినేసరికి నన్ను అందరూ చేతకని వాళ్ళ చూశారు. కానీ ఈ రోజు చూసావా, ఈ అవెంజర్స్ ని చాప్గాడు కాపాడాడు. సరే సరే, ఇంకేమన్నా మిషన్లుంటే వెంటనే చాప్గాడికే కాల్ చేసి చెప్పండి. వీడు ఒక్కడుంటే చాలు, మొత్తం అందరినీ కింద పడుకోపిడేస్తాడు. అది సరే, నేను ఇంక వెళ్తున్నాను. హల్క్ బాబాయ్, నీకన్నా శక్తివంతుని నేను అయిపోయిననేసి బాధపడుకో. ఎంతన్నా సరే నువ్వు నాకన్నా శక్తివంతుడి వేలే, ఒప్పుకుంటాను ఆ విషయంలో. నేను వెళ్తున్నాను ఇంకా, మీరు జాగ్రత్తగా వచ్చేసేయండి. అరే ఎవడీడు మనకులాగా మెరిసిపోతున్నాడు? ఎవర్రా నువ్వు నాకులాగా మెరిసిపోతున్నావు? నువ్వు కూడా బర్గర్ తిన్నావే నాకులాగా? చెప్పరా, ఏం మాట్లాడకుండా అలా నుంచునున్నావు? నా ఇంకే చూస్తున్నావు? చెప్పరా బాబు, చెప్పు. యాంద్రా నువ్వు మారుతుందే? నువ్వు కూడా బర్గర్ తిన్నావా? నేను బర్గర్ తిన్నాను రా. అప్పటి నుండి చాలా ఫాస్ట్ గా పరిగెడేస్తున్నాను. చూస్తున్నావు కదా ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నానో. మా ఓనర్ కూడా నన్ను చూసే అలిపోయినాడు. కానీ నేను ఒక సూపర్ హీరోలా మారాలరా ఎలాగన్నా సరే. ఏదో ఒక మార్గం చూపించరా నాకు. ఏంట్రా, నువ్వు కూడా సూపర్ హీరో అవుదాం అనుకున్నావా? అయితే ఓ పని చెయ్యి, నువ్వు కూడా నా వెనకతలే వచ్చే. ఈ అవెంజర్స్ లో నిన్ను కూడా జాయిన్ చేసేస్తాను. అప్పుడు 2 సూపర్ డాగ్స్ అయితే మాత్రం అవెంజర్స్ లో ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. రారా, నా వెనకతలే వచ్చావంటే వాళ్ళతో పాటు మనము కూడా ప్రతి ఫైట్ కి వెళ్దాము. అది ఈ చాపుగాడు ఫైనల్ గా అవెంజర్స్ లో జాయిన్ అయిపోయాడు. పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేసి చెప్పండి.